హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి కనిజారో రియాక్షన్ అండ్ మెకానిజం. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గైస్. అండ్ మెకానిజం చూద్దాం మనము. సో ముఖ్యంగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. సో ద మాలిక్యూల్స్ ఆఫ్ ది సేమ్ ఆల్డిహైడ్స్ ల్యాకింగ్ alpha hydrogen atom undergoes disproportion and or redox reaction in the presence of strong base to give a molecule of alcohols and the molecules of the salt of an acid, that means KOH and NaOH. So you have to take 2 moles of formaldehyde is reactive with NaOH. It can form methanol and sodium formate, and 2 moles of benzaldehyde, it's reacted with KOH and it can form benzyl alcohol and potassium benzoate form అవుతుంది. సో సేమ్ ఇప్పుడు ఇది రియాక్షన్ తీసుకుంటాం మనము. సేమ్ ప్రొడక్ట్స్ మనకి రియాక్షన్ మెకానిజంలో ఫామ్ అవుతుంది అనమాట. సో ఏదైతే తీసుకుంటామో అదే ఫామ్ అయ్యేదాన్ని మనము పీహెచ్ అంటే ఏం లేదండి, బెంజిన్ గ్రూప్ని పీహెచ్ అంటాము. సో మెకానిజం KOH ఈజ్ గివ్స్ రైస్ టు K ప్లస్ OH మైనస్. సో యూ హ్యావ్ టు టేక్ సెకండ్ వన్, దట్ ఈస్ benzaldehyde. That means you have to write like this, benzaldehyde. ఇలా రాసుకోవచ్చు benzaldehyde ని. So this is the benzaldehyde. First step is benzaldehyde is reactive with, so first step is attacking of nucleophile. What is the nucleophile? OH minus is the nucleophile. So attacking of nucleophile, this OH అంటే this nucleophile is attached to this carbon atom and this double bond is migrated to single bond of oxygen. సో ఇప్పుడు రాయండి రియాక్షన్ ఎలా వస్తుంది. సేమ్ బెంజిన్, ఇప్పుడు ఏం ఫామ్ అవుతుంది మనకి, కార్బన్ అలాగే ఉంటుంది, ఇక్కడ హైడ్రోజన్ ఆల్రెడీ ఉంది, ఇక్కడ మైగ్రేట్ అయింది ఏంటి, ఆక్సిజన్ సింగిల్ బాండ్ మైగ్రేట్ అయ్యి మనకి మైనస్ ఛార్జ్ వస్తుంది, అండ్ ఈ కార్బన్కి OH ఫామ్ అవుతుంది. అటాకింగ్ ఆఫ్ న్యూక్లియోఫైల్. సో దీన్ని ఏమంటామంటే హైడ్రాక్సీ ఆల్కాక్సైడ్. సో this hydroxy alkoxide, second step is this hydroxy alkoxide again reacted with benzaldehyde. So this hydroxy alkoxide again is reactive with benzaldehyde. సో benzaldehyde మనం ఇలా రాసుకుందాము, again reacted with benzaldehyde. ఎలా అంటే చూడండి, ఇక్కడ ఉన్న హైడ్రోజన్ ఈ కార్బన్కి అటాక్ అవుతుంది, రైట్. సేమ్ ఏమవుతుంది, ఈ డబుల్ బాండ్ ఈజ్ మైగ్రేటెడ్ టు సింగిల్ బాండ్ అండ్ దిస్ O మైనస్ ఈజ్ మైగ్రేటెడ్ టు లైక్ దిస్. సో ఇప్పుడు మనం ప్రోడక్ట్ రాస్తే ఎలా ఉంటుంది అంటే, దిస్ ఈజ్ ద స్లో స్టెప్ అండ్ దిస్ ఈజ్ ద ఫాస్ట్ స్టెప్. సో దిస్ విల్ రియాక్ట్ విత్, ఇప్పుడు మనకేమి ఇది రాయండి ఒకసారి ఎలా ఉంటుంది అంటే, దిస్ ఆక్సిజన్ ఈజ్ మైగ్రేట్ లైక్ దిస్. సో ఇట్ కెన్ ఫార్మ్ డబుల్ బాండ్ and hydrogen is removed, so again carbon is OH, and this structure you have to write కార్బన్. సేమ్ కార్బన్కి ఏమే అటాచ్ అయి ఉంది, ఇక్కడ ఆల్రెడీ హైడ్రోజన్ ఉంది, అగైన్ దిస్ హైడ్రోజన్ ఈజ్ అటాచ్డ్ టు దిస్ కార్బన్. సో దిస్ డబుల్ బాండ్ ఈజ్ మైగ్రేట్ టు సింగిల్ బాండ్ అండ్ ఆక్సిజన్ గాట్ మైనస్ ఛార్జ్, రైట్. And these two all, next step is proton transfer. So what is this proton transfer? Here OH is there and ikkada oxygen. Here
proton H plus is transferred to oxygen atom. Next step in the proton transfer. This is the most important step, guys. Don't miss to watch. సో మనకి ఏం ఫామ్ అవుతుందంటే ప్రోటాన్ ట్రాన్స్ఫర్ అండ్ ఇట్ సో ఫస్ట్ స్టెప్ రాద్దాం. సేమ్ ఉంటుంది మనకి, ఓన్లీ ప్రోటాన్ ట్రాన్స్ఫర్. ఇది రియాక్ట్ విత్ KOH అండి. ప్రోటాన్ ట్రాన్స్ఫర్ అన్నప్పుడు అయితే మనకి ఇక్కడ K ప్లస్ OH మైనస్గా ఫామ్ అవుతుంది. ఈ K దీంట్లోను అండ్ దిస్ విల్ రియాక్ట్ విత్ హైడ్రోజన్. సో ఇక్కడ ఏముంటుంది అంటే OH ప్లస్లో OK ఫామ్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఫామ్ అయింది చూసినట్లయితే చూడండి, ఇక్కడ లాస్ట్కి మనకి COOKతోనే ఫామ్ అయింది కాబట్టి మనకి ఇలా వస్తుంది. అండ్ this is the most important, that is aldehyde, it will oxidize, it can form acid, and aldehyde రిడక్షన్ అవుతే మనకి ఫామ్ అయ్యేది ఆల్కహాల్. సో దిస్ ఆక్సిడేషన్ రిడక్షన్ కంప్లీట్ రిడాక్స్ రియాక్షన్స్. So this is the mechanism of Cannizzaro reaction. So this is the most important topic, guys, and don't miss to watch all notes in our channel. మన ఛానల్లో అన్ని నోట్స్ ఉంది అండ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది అండ్ సింపుల్ ట్రిక్స్ కూడా ఉన్నాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ గైస్.